హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ లొకేషన్‌లో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 2 నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ 2 నోటిఫికేషన్స్ కూడా సాఫ్ట్‌వేర్ కంపెనీ అయిన విప్రో అనే కంపెనీ ఏదైతే ఉందో, ఈ కంపెనీ సైడ్ నుంచి మనకి నోటిఫికేషన్స్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటిలో మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది కాబట్టి, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణకి సంబంధించిన క్యాండిడేట్స్ హైదరాబాద్‌లో జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారో సాఫ్ట్‌వేర్ జాబ్స్, వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలైతే ఉన్నాయి. మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. దీనికొచ్చేసి ఈ జాబ్స్‌కి మన ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో, ఎవరైతే ఇంటర్మీడియేట్ పాస్ ఔట్ అయ్యి ఉండి సాఫ్ట్‌వేర్ జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే రిమైనింగ్ క్వాలిఫికేషన్ ఏం కావాలి అన్న దాని గురించి కూడా మాట్లాడుకుందాము. దీనికొచ్చేసి 2 నోటిఫికేషన్స్ అని చెప్పి మనం మాట్లాడుతున్నాం కదా! వీటిలో ఒక రోల్ వచ్చేసి మ్యాపింగ్ రోల్ అనే దానికి రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకో నోటిఫికేషన్‌లో వచ్చేసి డాక్యుమెంట్ మోడరేషన్ అనే రోల్ కింద రిక్రూట్‌మెంట్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకే. వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మనం వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తా ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. విప్రో అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి ఫ్రెషర్స్‌ని మాత్రమే రిక్రూట్ చేయడం కోసం 9థ్ మార్చ్ నుంచి 13థ్ మార్చ్ వరకు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. 9థ్ మార్చ్ అంటే ఆల్రెడీ మనకి ఇంటర్వ్యూస్ అయితే రన్ అవుతున్నాయి. ఈరోజు 12థ్ మార్చ్. సో, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈరోజు లేదంటే రేపు అంటే 13థ్ రోజైనా సరే మీరు ఇంటర్వ్యూకెళ్ళేసి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా. దీనికొచ్చేసి మనకి రివెన్యూ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి. జాబ్ రోల్ వచ్చేసి మ్యాపింగ్ రోల్ కింద మనకి రిక్రూట్‌మెంట్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. ఏదైతే గూగుల్ మ్యాప్ ఉంటుందో దానికి రిలేటెడ్ వర్క్ అయితే మీరు అక్కడ చేయాల్సి ఉంటుంది. జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్‌లోనే ఇవ్వడం జరిగింది. మనకి ఇవన్నీ కూడా ఫుల్ టైమ్ జాబ్స్ అనమాట. పర్మనెంట్ ఫుల్ టైమ్ జాబ్స్. వీటికి ఓన్లీ ఫ్రెషర్స్‌ని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నామని చెప్పి మనం మాట్లాడుకున్నాం. దీనికి సాలరీ వచ్చేసి 2,00,000 పర్ యానమ్ సాలరీ అయితే మనకి పే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెషర్స్‌కి మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. మీకు ఒక 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిందంటే మంచి సాలరీ అయితే మీరు కంపెనీ చేంజ్ అయ్యారనుకోండి, మంచి సాలరీస్ అయితే పే అయితే చేస్తాయి అదర్ కంపెనీస్. ఇక్కడ వేకెన్సీ వచ్చేసి 150 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఫుల్‌ఫిల్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఓన్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మాత్రమే ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమి అవకాశం అయితే ఇవ్వట్లేదు. అలాగే 9థ్ మార్చ్ నుంచి 13థ్ మార్చ్ వరకి కండక్ట్ అయితే చేస్తున్నారు. మార్నింగ్ 9:30 నుంచి మనకి 12:30 వరకు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. మీరు వీలైనంత త్వరగా ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండాల్సి ఉంటుంది. ఏదైతే ఇంటర్వ్యూ లొకేషన్ ఇక్కడ గచ్చిబౌలి అనే ఏరియాలో మనకి క్యాంపస్ ఉంటుంది కదా! విప్రో కంపెనీకి సంబంధించింది. ఆ లొకేషన్‌లో ఉండాల్సి ఉంటుంది మార్నింగ్ 9:30 లోపు. అర్లీగా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు అంటే మీకు అర్లీగా స రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. లేట్‌గా వెళ్లారంటే మళ్ళీ నెక్స్ట్ డే రమ్మని చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి 9:30 వరకి ఉండడానికైతే ట్రై చేయండి ఇంటర్వ్యూ లొకేషన్‌లో. అర్లీగా ఎవరైతే 150 మెంబర్స్ ఇంటర్వ్యూ లొకేషన్‌కి వస్తారో వాళ్ళకి మాత్రమే ఆ రోజు ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేస్తామని చెప్పి కూడా మెన్షన్ చేశారు. అది కూడా చూసుకోండి. లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి. విప్రో క్యాంపస్ వెండర్ గేట్, ఐఎస్‌బీ రోడ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి అని చెప్పి ఈ లొకేషన్‌లో మనకి గచ్చిబౌలిలో ఏదైతే విప్రో క్యాంపస్ ఉందో ఆ లొకేషన్‌లోనే మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఓకే. దీనికొచ్చేసి మనకి క్వాలిఫికేషన్ ఏదైనా సరే డిగ్రీ పాస్ అవుట్ అయ్యుంటే సరిపోతుంది. డిగ్రీలో ఏ సబ్జెక్ట్‌లో మీరు పాస్ అవుట్ అయినా పర్లేదు. మీరు ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. పర్సూయింగ్ క్యాండిడేట్స్‌కి ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి కూడా మెన్షన్ చేశారు కాబట్టి ఎవరైతే డిగ్రీ పాస్ అవుట్ అయ్యి ఉన్న క్యాండిడేట్స్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా సరే మీరు పాస్ అవుట్ అయ్యి ఉండాలి. కంటిన్యూ చేస్తున్న క్యాండిడేట్స్‌కైతే ఎలిజిబిలిటీ ఉండదు. ఓకే. రిక్వైర్డ్ స్కిల్స్ ఏమున్నాయని చెప్పి మనం చూసుకుంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఇంగ్లీష్‌లో అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఎంఎస్ ఎక్సెల్ మీద కూడా నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఒకవేళ మీకు లేకపోయినా కూడా ఎంఎస్ ఎక్సెల్ మీద అలాగే జీపీఎస్ మీద మీకు నాలెడ్జ్ లేకపోయినా అక్కడ మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సెలెక్ట్ అయిన తర్వాత. వర్క్ కండిషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి 5 డేస్ పాటు మీకు 1 వీక్‌లో 5 డేస్ వర్కింగ్ డేస్ ఉంటాయి. 2 డేస్ వీక్ ఆఫ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. రొటేషనల్ వీక్ ఆఫ్స్ అనమాట. మీకు రొటేషనల్ షిఫ్ట్‌లలో వర్క్ కూడా ఉంటుంది. ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి నైట్ షిఫ్ట్‌లలో కూడా వర్క్ చేయగలను అనుకున్న క్యాండిడేట్స్ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. మీరు ఈ ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అలాగే ఒరిజినల్ పాన్ కార్డ్, ఇంకా ఆధార్ కార్డ్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇంకా మీ సీఎంఎం ఏదైతే కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో ఉంటుందో ఆ మెమో కూడా మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే. ఈ డాక్యుమెంట్స్ తీసుకొని 13థ్ వరకి మీరు ఏ రోజైనా సరే గచ్చిబౌలిలో ఏదైతే
విప్రో క్యాంపస్ ఉందో ఆ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. మ్యాపింగ్ రోల్ కింద మనకి రిక్రూట్ తీసుకోవడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఇప్పుడు మరో నోటిఫికేషన్ ఏదైతే గోపన్పల్లి అనే ఏరియాలో మనకి లొకేషన్ ఈ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయితే చేయడం జరిగింది. గోపన్పల్లి లొకేషన్‌లో ఏదైతే క్యాంపస్ ఉంటుందో విప్రో క్యాంపస్ ఆ లొకేషన్‌లో కూడా వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. విప్రో అనే కంపెనీలోనే ఇక్కడ కూడా మనకి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 12థ్ అలాగే 30థ్ 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ లొకేషన్ వచ్చేసి ఇంటర్వ్యూకి సంబంధించిన లొకేషన్ మనకి గోపన్పల్లి అనే ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో మనకి విప్రో క్యాంపస్ ఉంటుంది. ఆ లొకేషన్‌లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి డాక్యుమెంట్ వాలిడేషన్ అని చెప్పి ఏదైతే రోల్ ఉందో జాబ్ రోల్ ఆ జాబ్ రోల్ కింద మనకి రిక్రూట్ అయితే తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఫుల్ టైమ్ పర్మనెంట్ జాబ్స్ అనమాట. దీనికొచ్చేసి 0-2 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సాలరీ విషయానికొస్తే 2,00,000 నుంచి 2.75 లాక్స్ పర్ యానమ్ సాలరీని పే అయితే చేయడం జరుగుతుంది ఫ్రెషర్స్‌కి. ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో మీరు నెగోషియేట్ అయితే చేసుకోవచ్చు ఇంటర్వ్యూ టైమ్‌లో. మనకి జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ గోపన్పల్లి ఏరియాలో ఉంటుంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మాత్రమే ఉంది ఇక్కడ కూడా. వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమీ అవకాశం అయితే లేదు. ఇక్కడ మనకి ఫిక్స్డ్ షిఫ్ట్‌లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నైట్ షిఫ్ట్‌లో మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. మోస్ట్‌లీ నైట్ షిఫ్ట్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి మీరు నైట్ షిఫ్ట్‌లోనే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. మనకి వర్కింగ్ డేస్ వచ్చేసి 5 డేస్, 2 డేస్ పాటు వీక్ ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది. మనకి వేకెన్సీ ఎన్ని ఖాళీగా ఉన్నాయని చెప్పి చూసుకుంటే 30 వేకెన్సీని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ. ఎవరైతే ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఇది ఏదైతే రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి మెన్షన్ చేశారో మనకి డాక్యుమెంట్ వాలిడేషన్ అనే రోల్ కింద తీసుకుంటున్నారు కాబట్టి మీరు అదర్ కంపెనీలో జాబ్ చేస్తున్నా కూడా డాక్యుమెంట్ వాలిడేషన్ మీద వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. దీనికొచ్చేసి మనకి క్వాలిఫికేషన్ ఏమడుగుతున్నారని చెప్పి చూసుకుంటే ఇంటర్మీడియేట్ పాస్ అవుట్ అలాగే డిగ్రీ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నాము అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి మీరు ఇంటర్మీడియేట్ పాస్ అయి ఉంటే ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. అలాగే డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అవుట్ అయినా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ ఎవరికి ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి మనం చూసుకుంటే బీటెక్ అలాగే ఎంటెక్ ఇంకా ఎంసీఏ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మాత్రం మన్ అవకాశాలైతే లేవు. మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వకూడదు. అలాగే దీంతో పాటు ఇంకో కండిషన్ ఏం మెన్షన్ చేశారని చెప్పి చూసుకుంటే ఇమ్మీడియేట్‌గా జాయిన్ అయ్యే క్యాండిడేట్స్‌కి మేము ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. అది కూడా చూసుకోండి. ఇమ్మీడియేట్‌గా జాయిన్ అయ్యే విధంగా ఒక 1 వీక్‌లో మీరు జాయిన్ అయ్యే విధంగా ప్లాన్ అయితే చేసుకోండి. ఓకే. రిక్వైర్డ్ స్కిల్స్ వచ్చేసి ఇక్కడ కూడా మనకి ఏం మెన్షన్ చేశారని చెప్పి చూసుకుంటే ఇంగ్లీష్‌లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే డాక్యుమెంట్ వాలిడేషన్ అంటే ఏంది అని చెప్పి మనం చూసుకుంటే ఏవైతే కంపెనీకి సంబంధించిన గైడ్‌లైన్స్, ఎస్ఓపీస్ ఉంటాయో యాస్ పర్ గైడ్‌లైన్స్ ప్రకారం మనకు వర్క్ నడుస్తుందా లేదా డాక్యుమెంట్ అనేది చెక్ అయితే చేయాల్సి ఉంటుంది మీరు ఆన్‌లైన్‌లో. దానికి సంబంధించిన వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎంఎస్ ఆఫీస్ మీద కూడా మీకు నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఆల్మోస్ట్ మీకు ఎంఎస్ ఆఫీస్ మీద నాలెడ్జ్ ఉంటుంది సరిపోతుంది. డాక్యుమెంట్స్ అన్నీ కూడా రివ్యూ చేయాల్సి ఉంటుంది అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. డాక్యుమెంట్ రివ్యూ అయితే చేయాల్సి ఉంటుంది. క్యూఏ వర్క్ అనమాట ఇది. క్యూఏ డిపార్ట్మెంట్ అని చెప్పి ఏదైతే క్వాలిటీ అష్యూరెన్స్ అనే డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసే వర్క్ అనమాట. మీకు ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు సెలెక్ట్ అయిన తర్వాత పూర్తిగా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ అయిన తర్వాతే మీకు జాబ్ లొకేషన్‌లోకి పంపించడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రాబ్లమ్ ఏం లేదు. మీరు ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యే విధంగా ప్లాన్ అయితే చేసుకోండి. ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి 12థ్ అలాగే 13థ్ మార్చ్ 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మార్నింగ్ 11:00 నుంచి 1:00 వరకు మనకి రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటున్నారు కాబట్టి మీరు వితిన్ టైమ్‌లో ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికి అయితే ట్రై చేయండి. లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి గోపన్పల్లి డెవలప్మెంట్ సెంటర్, గోపన్పల్లి హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది కదా! ఈ లొకేషన్‌కెళ్ళేసి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. గూగుల్‌లో సెర్చ్ చేయండి గోపన్పల్లి విప్రో డెవలప్మెంట్ సెంటర్ అని చెప్పి సెర్చ్ చేశారంటే దీనికి సంబంధించిన లొకేషన్ వచ్చేస్తుంది. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ కూడా మనకి ఎవరైతే ఫస్ట్ 150 మెంబర్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారో అంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాము ఆ రోజు అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి మీరు వీలైనంత త్వరగా ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికైతే ట్రై చేయండి. అప్పుడు మాత్రమే ఆ రోజు మీకు ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేస్తారు. లేదంటే నెక్స్ట్ డే రమ్మని చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వీలైనంత త్వరగా ఉండడానికి ట్రై అయితే చేయండి. 11:00 నుంచి 1:00 మధ్యలో మనకి రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటున్నారు. సో, మీరు 11:00 వరకు ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉంటే ఈజీగా మీకు ఆ రోజు ఇంటర్వ్యూ అనేది అయిపోతుంది. ఓకే. మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏమున్నాయని చెప్పి చూసుకుంటే అప్డేటెడ్ రెజ్యూమ్, ఇంకా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, దాంతో పాటు ఆధార్ ఇంకా పాన్ కార్డ్ ఒరిజినల్స్ అడుగుతున్నారు. అలాగే ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇంకా కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో కూడా తీసుకొని వెళ్ళండి. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రం 3 మంత్స్ పే స్లిప్స్ అలాగే మీ ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్ రిలేటెడ్ ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే ఆ డాక్యుమెంట్స్ కూడా తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళొచ్చు. ఓకే. ఇవి ఫ్రెండ్స్ ఈ 2 కంపెనీస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా వీటిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను.
ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకందరికీ కూడా మంచి అవకాశాలున్నాయి కాబట్టి మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి.